పరిశుద్ధుడు అయిన తండ్రి, శ్రేష్టమైన నీ సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. తప్పిపోయిన గొర్రె మందలోంచి బయటికి వెళ్ళిపోయింది, అరణ్యంలోనో అడవిలోనో తప్పిపోయింది. కానీ నాణ్యము ఇంటిలోనే తప్పిపోయింది, ఇంటిలోనే పడిపోయింది. అయ్యా, ఈరోజు మాలో అనేక మంది ఇంటిలోనే పడిపోయారు. ఒక భర్తగా, ఒక భార్యగా, తండ్రిగా, తల్లిగా, కొడుగ్గా, కూతురుగా నాయన కనపరచవలసినటువంటి ప్రేమ కావచ్చు, చేయవలసిన ప్రార్థన కావచ్చు, పెంచవలసిన పరిశుద్ధతతో కూడిన పెంపకం కావచ్చు, వీటిలోనే పడిపోయారు. నాయన మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించు నాయన. ఉద్యోగంలో వస్తాదుల్లాగా ఉంటున్నారు కొందరు, వ్యాపారంలో విజయాన్ని చూస్తున్నారు, కానీ ఇంటికి వచ్చేసరికి బాధ్యతలు మరిచి జీవిస్తున్నారు. ఇంట్లో పంచిపెట్టవలసిన ప్రేమ, ఇంట్లో కనపరచవలసిన ఆత్మీయత, బిడ్డలకు చూపించాల్సిన అనురాగము చూపించలేని నాయన జీవితాలు చేతులారా తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాయి. క్షమించు నాయన. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.